వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా అమ్మ పదవి విరమణకు పిలవగానే విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, ముందుగా మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక విధంగా సంతోషంగా అనిపిస్తున్నా, ఇంకొక వైపు కొంచెం బాధ అనేది ఎట్లాగా ఉంటుంది. 1985 ఆ కాలంలో పెళ్లి కాకముందే ఉద్యోగం అనేది సంపాదించి తను కష్టపడుతూ తర్వాత పెళ్లి చేసి, అసలు ఈ కాలంలో పిల్లలు జాబ్ ఉండి కూడా కొంచెం శాలరీ తక్కువ ఉన్నా కానీ పెళ్లి చేసుకోకుండా మగపిల్లల్ని, ఆడపిల్లలు చాలానే ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆడపిల్ల అయినా కానీ ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. అట్లాంటిది మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పిన సంబంధాన్ని ఒప్పుకొని ఉద్యోగం లేకుండా మా నాన్న పెళ్లి చేసుకొని, ఆ తర్వాత మా నాన్న చదువుకోవడానికి ఒక కారణమయ్యి నాన్న ఉద్యోగం తెచ్చుకునే వరకు ఇద్దరు కూడా ఇన్నేళ్ళు అన్యోన్యంగా ఉండడం సామాన్య విషయం కాదు. ఈ విషయంలో నిజంగా వాళ్ళిద్దరికీ మేము పుట్టడం అనేది మాకు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మా అదృష్టం, నాది మా చెల్లిది. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా మమ్మల్ని సుఖపెట్టాలి, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడొద్దు అని ఎప్పుడూ మా గురించి ఆలోచించి వాళ్ళని వాళ్ళు పాపం త్యాగం చేసుకున్న నిజంగా త్యాగపరులు వాళ్ళిద్దరూ కూడా. ఈ ఫంక్షన్ కూడా అసలు చేయడానికి ముఖ్య కారణం మా బలవంతమే. అమ్మకి అసలు ఇట్లాంటివి గురించి అందరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అమ్మ, మళ్ళొకసారి నీకు రిటైర్మెంట్ అవుతున్నందుకు శుభాకాంక్షలు. సరే, ఇంతటితో నా చిన్నని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.